హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. స్వరాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన వీరోచిత యుద్ధాలు, ఆయన జీవితం గురించి భారతీయులు అందరూ కథలుగా విని ఉంటారు. మరి ఆయన తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఎంతమందికి తెలుసు? చావా సంభాజీ జీవితం ఆధారంగా రూపొందింది. సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్యగా యేసుబాయి పాత్రలో రష్మిక మందన నటించారు. ఈ సినిమా హిందీలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత ఔరంగజేబు ఆ పాత్ర అక్షయ్ ఖన్నా పోషించడం జరిగింది. సంతోషిస్తాడు. మరాఠా సామ్రాజ్యాన్ని తన వశం చేసుకోవడానికి భారత ఖండం అంతా మొఘల్ సామ్రాజ్య స్థాపనకు ఎటువంటి అడ్డంకులు ఉండవని భావిస్తాడు. అయితే ఔరంగజేబు ఆశలకు ఆకాశమంత అడ్డుగోడలా నిలబడతాడు శివాజీ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. హిందువుల నుంచి పన్నులు వసూలు చేసి దాచిన ఔరంగజేబు ఖజానాను తన వశం చేసుకుని ప్రజలకు తిరిగిస్తాడు సంభాజీ. దాంతో మరాఠా సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని యుద్ధానికి బయలుదేరతాడు ఔరంగజేబు. సైనికులు, ఆయుధాల పరంగా తమకంటే ఎన్నో రెట్లు పెద్దదైన మొఘల్ సామ్రాజ్యం మీద సంభాజీ ఏ విధంగా యుద్ధం చేశాడు? సంగమేశ్వర్ దగ్గర సంభాజీ ఉన్న విషయాన్ని మొఘలులకు చేరవేసింది ఎవరు? సంభాజీ మొఘల్ సైన్యానికి చిక్కిన తర్వాత అతని భార్య యేసు ఏం చేసింది, చివరకు ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. జనాలకి శివాజీ గురించి తెలిసినంతగా సంభాజీ గురించి తెలియదు. కానీ శివాజీ తనయుడు అంటే పోరాట యోధుడని అర్థమవుతుంది. సంభాజీ జీవితం కంటే మొఘల్ సైన్యాన్ని ఏ విధంగా గజగజ వణికించాడు, ఇటువంటి పోరాటం చేశాడు, చావుకు సైతం తల దించకుండా ఎలా నిలబడ్డాడు అనేది దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉచేకర్ చూపించారు. సంభాజీ యేసు మధ్య అనుబంధం గురించి ఆయన చూపించినప్పటికీ థియేటర్ నుంచి వచ్చిన తర్వాత గుర్తుండేది సంభాజీ వీరోచిత పోరాటమే. సంభాజీ పరిచయమే మహాయుద్ధాన్ని తలపిస్తుంది. విక్కీ కౌశల్ స్క్రీన్ ప్రెజెన్స్ నుంచి యాక్షన్ కొరియోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వరకు ప్రతిదీ ప్రేక్షకుడిని కథలో తీసుకువెళ్తాయి. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్కు టెక్నికల్ టీమ్ 100% ఎఫర్ట్ యాడ్ కావడంతో యాక్షన్ సీన్లు స్క్రీన్ మీద బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించింది. చావా కథలో మలుపులు, కథనంతో మెరుపులు లేవు. ఇటువంటి వార్ బేస్డ్ ఫిలిం చూసే ప్రేక్షకులకు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పడం కష్టం కాదు. వికీపీడియా ఓపెన్ చేస్తే అందుబాటులో ఉన్న కథ కనుక స్క్రీన్ ప్లేలో సర్ప్రైజ్ ఆశిద్దామంటే దర్శకుడు అటువంటి జిమ్మిక్కులు చేయలేదు. కథ నుంచి పక్కకు వెళ్లకుండా సంభాజీ హీరోయిజాన్ని ఆవిష్కరించే ప్రయత్నం మాత్రమే చేశారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. అందులో ఆయన 100% సక్సెస్ అయ్యారు. అయితే కథకుడిగా లక్ష్మణ్ ఉటేకర్ క్రిస్పీగా సినిమాను తీయలేదు. ఫ్యామిలీ సీన్స్ రొటీన్గా ఉన్న ఫస్ట్ హాఫ్ త్వరగా పూర్తయినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా స్పీడ్గా వెళ్ళిన క్లైమాక్స్ వచ్చేసరికి సాగదీశారు. దాంతో అప్పటి వరకు ప్రీ క్లైమాక్స్ ఇచ్చిన హై తగ్గుతుంది. ఎమోషనల్ టర్న్ తీసుకోవడం, ఆ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగడం కాస్త ఇబ్బంది పడతాయి. కానీ కన్నీళ్ళాగవు. చావాకు స్క్రీన్ మీద హీరో విక్కీ కౌశల్ అయితే ఆఫ్ స్క్రీన్ హీరో ఏఆర్ రెహమాన్. ప్రతి సన్నివేశంలో రెహమాన్ మార్క్ కనిపించింది. యాక్షన్ సీన్లలో గూస్ బంప్స్ తెప్పించేలా ఆర్ఆర్ చేశారు. కథలో లీనం చేసేలా మిగతా సన్నివేశాల్లో నేపథ్య సంగీతం సాగింది. భారీ బడ్జెట్ వార్ బేస్డ్ సినిమాలకు తన మ్యూజిక్ ఎంత హెల్ప్ అవుతుందనేది చావాతో ఏఆర్ రెహమాన్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. గొరిల్లా వార్ సీన్స్తో పాటు హీరో ఎంట్రీ, ప్రీ క్లైమాక్స్ ఫైట్స్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్, పతాక సన్నివేశాలలో విక్కీ కౌశల్ బాడీ ప్రాస్థెటిక్ మేకప్ చాలా సహజంగా ఉన్నాయి.